మెయింటైన్ చేపిస్తాం అధ్యక్ష. అంటే ఇంతవరకు సెక్రటరీలో ఉంటున్నారు సార్. ఒక మెప్పాదార అంటే 10 రూపాయలు బీదవారికి చెందేటట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ కోడలు మన ఇది హెరిటేజ్ కంపెనీ పెట్టింది. ఎందుకు? ప్రజలకు మేలు జరగాలని ముఖ్యమంత్రి కోడలే పెట్టింది. ఈమె ఆఫ్టర్ మనకు ఆఫీసుకు ఉద్యోగస్తురాలు. ప్రజలు పొదుపు సంఘాల పొద్దుటూరులో మేలు చేయడానికి 60 రూపాయలు ఉండే వస్తువును 120 రూపాయలకు అమ్మేదానికి మా దగ్గర పోయినసారి కూడా రికార్డు ఆమె రూమ్లోకి పోయినాం. ఆమె ఆఫీసర్ని కలిసినాం, కమిషనర్ను కలిసినాం. 120 రూపాయలు చొప్పున పొద్దుటూరులో ఉండే మెప్మా ఉద్యోగస్తులందరికీ కూడా అమ్మడం జరిగింది. ఆమె ఏంటి బలవంతంగా ఎవరైనా ప్రజల పేరు 60 రూపాయలు జరుగుతుంటే ఇంకొక 5 రూపాయలు మెప్మా కంపెనీ ద్వారా ఈమె ఇవ్వాలి. కానీ ఈమె టార్గెట్ 120 రూపాయలు అంటే 60 రూపాయలు లాభంతో అమ్మింది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా మందికి సరుకు ముట్టలే. ఆ సరుకు ముట్టని వాళ్ళు ఆడవాళ్ళంతా కౌన్సిల్ హాల్కి వస్తాదంటే వద్దు, మా కమిషనర్ గారు, మా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి మాకు చెడ్డ పేరని వాళ్ళని అంతా ఆపేస్తాం. రేపైనా కమిషనర్ ఛాంబర్కి రావచ్చు, ఆమె ఛాంబర్ ముట్టడి చేయించి ఇదంతా గందరగోళం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 110 రూపాయలతో పెట్టిన సరుకును ఇప్పటికి ఆమె డిస్ట్రిబ్యూషన్ చేయాల. వాళ్ళ దగ్గర అమౌంట్ను మొత్తం వసూలు చేసి ఆమె అకౌంట్లో పెట్టుకోండి. దీనికి జవాబుదారీ కమిషనరు. ఆమె ఎందుకు ఇది చేసింది ఏమనేది వివరం చెప్పాలి. ఆ ఉద్యోగస్తులందరి లిస్టు కూడా మీకు ఇస్తాము. మా దగ్గర డబ్బులు పెట్టుకొని ప్రజలకు ఇప్పటికీ లేదు. ఇది దాదాపుగా 8 నెలల నుంచి జరుగుతుంది. టవల్ పేట జరిగే సరుకు సేమ్ ఆ డిపార్ట్మెంట్కే పోయి మేము అడిగేసి వచ్చినాం. ఊరగాయలు, మన నూగుల పిండి, ఆ ఊరగాయలు అన్నిటి కూడా ఆమె జవాబుదారీ. మేము పోయిన విచారణ అంతా మీ టేబుల్ దగ్గరికి అందజేస్తా సార్. ప్రొద్దుటూరు మహిళలందరి తరఫున మాకు జవాబు చెప్పాలి. మా చైర్మన్ తరఫున రేపు కానీ ఎల్లుండి కానీ ఈ వాతావరణం వానలు అయిపోయిన తర్వాత మీ ఛాంబర్కి వచ్చి ఆ మహిళలందరినీ తెలుసుకొని వచ్చి మీకు జవాబుదారి. కానీ ఆమెను ఇంత ఎందుకు చేసిందో విచారణలో తేల్తే మాత్రం ఆమెను మీరు ఏం చర్య తీసుకుంటారో కూడా ఇప్పుడు మీరు చెప్పినాక ఆ అమ్మాయి వివరణ మా వివరణ తీసుకొని మీరు కలెక్టర్ ముందు ఉంచుతారా, వాళ్ళ పీడీ ముందర ఉంచుతారో మాకు సక్రమంగా కావాలా. ఆమెతో ఇప్పుడే కౌన్సిలర్ల అందరికీ బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రతి కౌన్సిలర్ల తరఫున వాళ్ళ మాటల్లో ఈ కొన్నారనమాట. ఈ కొన్నేటివి జవాబు చెప్పి ఈ కౌన్సిల్ బాధ్యత ఉందయ్యా. తొందరపడి ఒకరు చెయ్యి ఒకరికంటే నాకు 4 దిక్కులకు తలకాయ నిండు కళ్ళు ఇచ్చినాడు దేవుడు. నేను ఆవిడ చెప్తాను వినండి. కౌన్సిల్కి అధికారం ఎందుకు ఇచ్చింది? వాటిలో తెలుసమని పంపించింది ఎందుకు? ఇవన్నీ వాళ్ళకి అన్యాయం ప్రజలకు జరుగుతుంటే మమ్మల్ని వివరణ అడగడానికి ఇక్కడ వచ్చి కౌన్సిల్లో కూర్చొని 3500 గౌరవేతనం ఇచ్చే తీసుకోవడానికి కాదు. దయచేసి ఆమెను వివరం చెప్పమనండి. నిదానంగా ఉండండి. కౌన్సిల్ అన్యాయంగా జరుగుతూ ఉంటాయి. పోదాము అజెండా 3 ఇప్పుడు ఎంతమంది దొంగ ఆర్పీలు, దొంగ గ్రూపులు చేసినారు, దొంగ లెక్క తీసినారు, ఎన్ని కోట్లు డబ్బులు తిన్నారు అది ముందు చేద్దాల. నిన్నగాక మొన్న వచ్చినారు చూడు. ముందు ఎంతల నుంచి చెవులు కట్టి ముందు కొమ్ములు అన్నట్టుగా జరిగినేదంతా ఎంత మొత్తం జరిగినేదంతా తేజ టైంలో ఎన్ని గ్రూపులు వచ్చాయి, ఎన్ని కోట్లు వసూలు చేసినారు, ఎన్ని దొంగ గ్రూపులు ఉన్నాయి అది ముందు గ్రూప్ ఎన్ని నాకు తెలుసు. నేను నీకంటే సీనియర్, నా బాగా తెలుసు. ఏమన్నా ఉండదు పదవులో తరపున ఇప్పుడుండే మేడం గారికి చెప్పండి ముందు ఆమె ఆన్సర్ ఏదన్నా చెప్పాలా. గతంలో ఉన్న వాళ్ళు అధికారులు కుంభకోణం చేశారు, అది చేశారంటే అధికారం మీది, ఎమ్మెల్యే మీ ప్రభుత్వము. విజిలెన్స్ ఎంక్వైరీ దాని మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ అందరు తప్పతారు కదా. ఎవరెవరు తిన్నారు ఏం లేదని చెప్పి తేలుతుంది కదా. ఈయన ఎందుకు ఊరికి మాట్లాడటము? ఇప్పుడు ఆయన అడిగారు, మీ ద్వారా ఆయన సమాధానం చెప్పమనండి. గౌరవ సభ్యులకు ఇంకోటి ఏదన్నా ఉంటే కనుక విజిలెన్స్ ఎంక్వైరీ పేయమనండి. ఇంకంతే మేడం. వెయిట్ చేయండి. క్వశ్చన్ మీరే వేస్తారు, ఆన్సర్ మీరే అడుగుతారు. ఏంటి మాట్లాడద్దు సార్. నేను మేడం గారికే సార్ నమస్తే చెప్పింది. తొందరపడతానులే మేడం. చెప్తున్నాను అన్నా. తొందరపడద్దు, అవన్నీ నేను మాట్లాడలే. ఏది కూడా ప్రోడక్ట్ అనేది ఆన్లైన్ లో పెట్టాలి, దానికి ఇంత రేట్ ఫిక్స్ చేయాలనేది మెప్మా ఫిక్స్ చేస్తుంది తప్ప మహాలక్ష్మో ఇంకొక సిఓ ఫిక్స్ చేయరు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలాగైతే ఉందో ఈ ఓఎన్డీసీ అనేది కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్. మీరు ఎక్కడైనా చూడండి, నా అకౌంట్లో అమౌంట్ పడింది అన్నారు, నా స్టేట్మెంట్స్ మొత్తం తెచ్చి పెడతా. నన్ను అన్న మాటలన్నీ వెనక్కి తీసుకోవాలి.
మొన్న కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు. ఏంది కీ ఇస్తే ఆడడానికి, ఏమి ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి వచ్చినామా, మొగలు కీ ఇస్తే ఆడడానికి వచ్చినామా మేడం? అలాగైనా మాట్లాడేది ఆడవాళ్ళతో. స్వామి గారు ఎవరా స్వామి? అట్లా గారు ఆ మాట అనలేదు మిమ్మల్ని. ఆ వీడియోని నేను మా పీడీ గారికి కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు వరకు ప్రోడక్ట్ లో ప్రొద్దుటూర్ అనేది చాలా లీస్ట్ ప్రోగ్రెస్ లో ఉంది. మీరు పీడీ గారిని అడగండి, ఎంపీ గారు కానీ ఎక్కడికన్నా మీరు ఎంక్వైరీ పెట్టండి మేడం. మా కమిషనర్ ద్వారానే మాకు ఇబ్బంది లేదు. అక్కడ కొనమనేది గ్రూప్ ఒక ప్రోడక్ట్ కొనమన్నారు. అది 60 రూపాయల 100 రూపాయలు అనేది నేను ఫిక్స్ చేయలేదు. ప్రెజెంట్ అది బై సెల్లార్ పోతుంది. తర్వాత ఎవరైతే ప్రోడక్ట్ పెట్టారో ఆయనకి అమౌంట్ పడుతుంది. ఆయన ప్రోడక్ట్ కొన్న వాళ్ళకి ఇవ్వాలి అంతే తప్ప నేను ప్రోడక్ట్ ఎక్కడ ఇచ్చేది ఉండదు. మీరు అది ఏది ఎంక్వైరీ చేసినా దానికి నేను సిద్ధంగానే ఉన్నా. ఇప్పుడు నాది చాలా లీస్ట్ లో ఉంది. ఈ రోజు కూడా నాకు రివ్యూ జరిగింది పొద్దున పీడీ గారితో. ఎందుకుమా మీరు 6 మాత్రమే కొనిచ్చారండి. సిఓని కూడా పిలిపించండి. ఎవ్వరు 200 300 కొనలే మేడం. ఒక గ్రూప్ ఒక్క ప్రోడక్ట్ కూడా పెట్టలేదు. ఇక్కడే ఉన్నారు మేడం, కింద నేనే పిలిపిస్తాను. పిలిపిమంటారా చెప్పండి సార్, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంటేషన్ దేనికి తెచ్చారు? అట్లా బయ్యర్స్ బాగుండాలా, సెల్లర్స్ బాగుండాలా, ఇద్దరు ఒక రేట్ లో మంచి రేట్ లో ఇద్దరు సక్సెస్ కావాలా అని చెప్పేసి ఈ సబ్జెక్ట్ ఇచ్చారు. ఈ రేట్స్ ఎవరు ఫిక్స్ చేశారో నాకు చెప్పమనండి మేడాన్ని. ఈ రేట్స్ ఎవరు ఫిక్స్ చేస్తారు ఆన్లైన్ లో? సార్ రేట్ మటుకు మనం కాదు సార్ ఫిక్స్ చేస్తాం. ప్రోడక్ట్ సంబంధించిన బెనిఫిషరీ ఎంత అమ్ముతారో ఆ రేటు ప్లస్ అదనంగా జిఎస్టీ అనేది వాళ్ళు యాడ్ చేస్తారు మేడం. మనం యాడ్ చేసేది కాదు. మనం ఫోటోస్ పంపిస్తాం. ఫలానా ప్రోడక్ట్ మెప్మా సార్, మెప్మా హెడ్ ఆఫీస్ దాంట్లో ఏంటంటే మేడం మెప్మా విజయవాడ సార్. మన ఊరి ప్రోడక్ట్స్ గురించి హెడ్ ఆఫీస్ కు తెలియదు. మన ఊర్లో ఒక డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, అవి కూడా సేల్ చేస్తా ఉండొచ్చు. వీటి రేటు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే గానీ వాళ్ళు పెట్టరు. మేడం వాళ్ళు కూడా మన లోకల్లో ఉండే కమిషనర్ గారికి సంబంధం ఉందో లేదో తెలియదు. మేడం వాళ్ళు కూడా చెప్పాలా, ఏమని చెప్పాలా? ఇప్పుడు దాంట్లో రేట్స్ ఉన్నాయి, నేను అబ్జర్వ్ చేసిన 120 రూపాయలు ఉన్నాయి. ఏమి మన పేలాలు ఉంటుంది 3 కలిపి 120 రూపాయలు అనేది అబ్నార్మల్. మన మార్కెట్ లో 60 రూపాయలు దొరుకుతున్నాయి. 120 రూపాయలు పేలాలు ఉన్నాయి, అబ్నార్మల్. అది ఊరగాయ 1/4 కిలో 60 రూపాయలు 70 రూపాయలు దొరుకుతాయి, 110 రూపాయలు ఉంది, అది అబ్నార్మల్. అన్ని అబ్నార్మాలిటీ మనం పెట్టాలంటే అందుకోసమే మేడం మంది పూర్గా ఉండేది. దేనికి పూర్గా ఉంది? ఎందుకు సేల్ కావడం లే? అబ్నార్మల్ రేట్స్ పెట్టారు కాబట్టి సేల్ కావడం లే. అదే కరెక్ట్ రేట్ పెట్టింటే అట్లా సెల్లరు బాగుపడింది, బయ్యరు బాగుపడింది. అదొక పాయింట్ మేడం. రెండో పాయింట్ అంటే దశపాట అడిగేది ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ మనం 3 నెలల్లో 4 నెలల్లో ఈ డబ్బులు కట్టి ఆ ప్రోడక్ట్స్ ఎందుకు చేరలేంగా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలా? మీరు తీసుకోవాలి కదా. రెస్పాన్సిబిలిటీ సిఓ తీసుకుంటారు సార్. ప్రోడక్ట్ బుక్ చేసిన తర్వాత సిఓ తీసుకోవాలి. మనం ఆన్లైన్ లో పెట్టిన ప్రోడక్ట్స్ 4 సార్. 4 కూడా మాట్లాడడానికి టైం లేనంత ఉంటాయి కదా సార్. చేసుకోవాల్సింది ఎవరు మేడం? మానిటరింగ్ నేనే చేసుకోవాలి. నేను డైలీ కూడా చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా ప్రోడక్ట్ బుక్ చేసిన తర్వాత కొందరికి రీచ్ కాలే, అది మేడం రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరికి చేరే విధంగా చేయాలా? ఎరువు నష్టపోతున్నాడు, సెల్లర్ నష్టపోతున్నాడు ఈ రేట్స్ పెట్టడం వల్ల. దానికి తోడు ఆ రేట్స్ కు బలవంతం చేస్తే వాళ్ళకి ఇప్పుడు మన సమస్య వచ్చింది ఇక్కడ. ఆ లేడీస్ మనం కంప్లైంట్ ఇచ్చిందేనే ఏమని బలవంతం పెడుతున్నారు అనే సబ్జెక్ట్ మీదనే మనకు ఇదంతా వచ్చింది. లేకపోతే మనకు తెలియదు. ఆ ప్రోడక్ట్స్ కొనాలా, కొనిపించాలా, ఇద్దరు బాగుపడేటట్లనే మనకు సంతోషం. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఆ సబ్జెక్ట్ దానికోసమే. కానీ డీవియేషన్ అయితే కొనుక్కోవాలి. దేనికన్నా ఒక లక్ష్యం అనేది నిర్దేశిస్తారు ఎవరు. ఇప్పుడు గ్రూపులు చేయాలన్నా, బ్యాంకులకే చేయాలన్నా, కొత్త యూనిట్స్ పెట్టాలన్నా ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని పౌర సభ్యులు అడిగేది ఏమడుగుతున్నారు? 60 రూపాయలు 110 రూపాయలు కవర్ ఉంది, అది ఎక్కువ రేటు అని చెప్తున్నారు. అందుకని మేము కొనలేకున్నాం అనేది కింద ఉండే మెప్మాలో ఉండే సిఓలు కానీ ఆర్పీలు కానీ ప్రజలు కానీ చెప్తా ఉన్నారు. కొనలేకుండా ఎక్కువ రేటు కాబట్టి అది 60 రూపాయలు పెడితే కొనేదానికి చాలా మంది ముందుకు వస్తారు. అట్లా బయ్యరు మేలవుతాడు, సెల్లరు మేలవుతాడు అనే ఉద్దేశంతో ఒక యాప్ పెట్టారు. ఆ యాప్ ఎవరు పెట్టారు? ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ కూటమి ప్రభుత్వం పెట్టింది మంచి ఉద్దేశంతో. అయితే ఆ యాప్లో ఏం జరుగుతూ ఉంది అంటే 60 రూపాయల బదులు 110 రూపాయలు పెట్టారు. అప్పుడు ప్రజలు కొనుగోలు చేయలేరు. దాన్ని కొనుగోలు చేయలేదు కాబట్టి దాని ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ యాప్లోనే 60 రూపాయలే సెర్చ్ చేసి పెడితే అట్లా బయ్యరు మేలు జరుగుతుంది, సెల్లరు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం, మంచి ఉద్దేశంతో. దానివల్ల ఆ యాప్కు చెడ్డ పేరే, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరే, అందరికీ చెడ్డ పేరే. అట్లనే
ఇప్పటికి 5 నెలలు అయింది డబ్బులు కట్టారు. ఎవరు గౌడ డాక్రా సభ్యులు 5 నెలల కిందట డబ్బులు కట్టారు. ఎవరికి డబ్బులు కావాలనో ఇంకొకటో 5 నెలల నుంచి ఈ రోజు కూడా సరుకు రాలేదు. అది రాకపోతే ఎవరిని బాధ్యత? డబ్బులు అయితే పే చేశారు, ఎవరికి ఆ యాప్ లో పే చేశారు, అది ఎవరికి పోవాలో వాళ్ళకి పోయింది. వాళ్ళకి రీచ్ అయినాక అమౌంట్ వీళ్ళకు 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో రావాల్సిన ఇప్పించాల్సిన బాధ్యత సిఓ తీసుకోవాలి. సిఓ ద్వారానే పోయింది కాదు. ఇప్పుడు ఈ సిఓ 5 నెలలు అయినా కూడా 6 నెలలు అయినా కూడా వాళ్ళకి రీచ్ కాదు ఆ సరుకు. దానికి జవాబు చెప్పాలి. అది అది కమిషనర్ గారు, మేడం కమిషనర్ గారు కూడా అడుగుతా ఉన్నారు. దానిపైన పరిశీలించాలా, వాళ్ళందరికీ రీచ్ అయ్యే విధంగా కూడా చూడాలా. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే బయటకంటే 2 రూపాయలు 3 రూపాయలు తక్కువ ఉంటే వాళ్ళను కొనుక్కునేదానికి ఈజీగా ఉంటుంది. కానీ బయటకంటే 100 రూపాయలు 60 రూపాయలు ఎక్కువ ఉంటే కొనలేరు. కాబట్టి దాన్ని కూడా పరిశీలించి దానిపైన ఒక నిర్ణయం తీసుకొని ఒక 2, 3, 4 రోజుల్లో ఎవరికైతే డబ్బులు పే చేసినారో యాప్లో వాళ్ళందరికీ అవన్నీ అప్పచెప్పేటట్టుగా మీరు ఒక చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా సార్. మేడం కమిషనర్ గారి ద్వారా అడుగుతా ఉన్నా, మీ ద్వారా కమిషనర్ గారిని, ఇప్పటికీ ఎంతమందికి ఇంకా అందలేదు సరుకు అనేది మీ దగ్గర లిస్ట్ ఏమన్నా ఉందా? గారు మీ ఈ విషయం ఎందుకంటే ఇది పూర్తిగా వెబ్బాకు సంబంధించి వారి పరిపాలన టాప్ బాటం ఏదైతే ఉందో డైరెక్ట్గా వెబ్బా ఎంపీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి వెబ్బా సీఎం తర్వాత సీఓకి సంబంధించిన విషయాలు అయితే సమస్య విషయాన్ని నేను ఒకసారి పరిశీలించి నాకు సౌకర్యం తెలియజేస్తాను మేడం. తప్పకుండా మేడం.